కామెంట్ సార్ చాలా పెద్ద కామెంట్ అనమాట. బీజేపీ శ్రేణులకైతేనేంటి, బీజేపీతో ఉన్న కూటమి వాళ్ళకి, పార్టీ వాళ్ళకైతే ఏంటి అంటే మునిగిపోయే షిప్ అని చెప్పారు. ఎలా చూడవచ్చు సార్ దాన్ని? అంటే ఆ స్టేట్మెంటు చాలా డేటాతో ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదే స్టేట్మెంట్ ఇక్కడే మన హైదరాబాద్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పచ్చు. కానీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, హర్యానా వెళ్ళక ముందు కూడా మేము చాలా క్షుణ్ణంగా ఆలోచించి వెళ్దామా లేదా ఇక్కడ మన సౌత్ ఇండియాలో చేసుకుందామా అని ఆలోచించి మొత్తం ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని, లేదు ఆల్ ఓవర్ ఇండియా మనం వెళ్దాము అని ప్రతి స్టేట్ వెరిఫై చేసాం. అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రాబోతున్న ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని స్టేట్స్లో మనం చేద్దామని ప్రతి స్టేట్స్లో మనం ఆ టీంని యాక్వైర్ చేసుకోవడం ముందుకు వెళ్ళడం జరిగింది. బట్ డేటా అబ్జర్వ్ చేశాక మాకు షాకింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్లో బీజేపీ డౌన్ఫాల్ కనపడుతుంది. సో ఆ స్టేట్మెంట్ని మనం ఇద్దామా వద్దా అనేది ఏంటంటే ఆలోచించాం. సో ఇచ్చేది మనం ఆబ్వియస్గా బలంగానే ఇద్దాం. మీకు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్లో ఏపీలో. సో రిజల్ట్ పీపుల్ చూస్తారు కదా, అప్పుడు ఆబ్వియస్గా ఈ 2 years తర్వాత అందరికీ కనపడుతుంది. బట్ యాజ్ ఏ బ్రాండ్గా మనం నెలకొల్పాలంటే హర్యానా గట్టిగా కాంగ్రెస్ గెలవబోతుంది, బీజేపీ ఓడిపోతుంది అన్న స్టేట్మెంట్ ఇద్దాం. అలా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎగ్జాక్ట్ మనం సింగిల్ నెంబర్ ఏపీలో చెప్పినట్టే మనం సింగిల్ నెంబర్ చెప్తాం. అట్ ది సేమ్ టైం కమింగ్ ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఆ డౌన్ఫాల్ కనపడుతుంది. సో మీరు చెప్పినట్టుగా అది ఒక పెద్ద టైటానిక్ షిప్ మునిగిపోయేదానికి టైం పడుతుంది కానీ పెద్ద షిప్ కాబట్టి, బట్ ఇట్స్ మునిగిపోతుందని గంటాపదంగా చెప్దామని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. కానీ బీజేపీ ఫస్ట్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఇండియా వెలిగిపోతుంది, బీజేపీ అనేది రావడం వల్లే భారతదేశం వెలుగుతోంది అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా, ఇక నుంచి మా మార్క్ చూస్తారు అని మోడీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇప్పుడు కొంత అంటే ఈ మధ్యకాలంలో చూస్తే బీజేపీ గ్రాఫ్ కొంచెం పెరిగింది సార్ కొన్ని సౌత్ రాష్ట్రాల్లో. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఐ యాక్సెప్ట్. ఎందుకంటే సౌత్లో ఇప్పుడిప్పుడే ఆ భావజాలం టైపు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కాన్సెప్ట్ ఉన్న సౌత్కి వచ్చేసరికి 8 సంవత్సరాలు పట్టింది. బట్ నార్త్లో ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళింది ఆ పాయింట్ కాన్సెప్ట్. ఎందుకంటే 40s నుంచి చూస్తున్నారు వాళ్ళు కాబట్టి. సో ఆ సాచ్యురేషన్ పాయింట్ ఏంటంటే స్టిల్ అదే లైన్లో వెళ్తే నార్త్లో వర్కౌట్ అవ్వదు, సౌత్లో దాని ఇంపాక్ట్ ఈ రిజల్ట్స్ రాగానే సౌత్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే గ్రో అవుతుందో అది కూడా ఆగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఓకే, యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ గారికి అప్రచానికుడు అనే పేరు ఉండింది, కానీ ఇప్పుడు ఆ పేరు కేకే గారికి వచ్చింది. ఎలా మీరు ఇంత సర్వే చేయగలుగుతున్నారు? అంటే ప్రతి ఒక్క అంటే మిడిల్ క్లాస్ మ్యాన్ నాడిని పట్టుకోగలిగారు మీరు. గత ఎలక్షన్స్లో చూసుకుంటే మీరు తెలంగాణలో కానీ ఏపీలో కానీ, ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ చూస్తే ఈ సర్వే చేయడానికి ప్రధానంగా ఏ అంశాలు మీరు పెట్టుకుంటారు సార్? అంటే ఒకటి మీరు చెప్పింది ఒక యాడ్ అడ్వాంటేజ్ అయ్యిండొచ్చండి. మనం ఒక కామన్ మిడిల్ క్లాస్ నుంచి రావడంతో ఆ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉండడంతో మోస్ట్లీ ఆ కంపెనీ రన్ చేసే అతనికి ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చేమో. బట్ అది ఒక్కటే సరిపోదు. ఆబ్వియస్గా మనం వెళ్తున్న విధానం అంటే ఇంతకుముందు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనం సర్వే అందరూ చేస్తున్నట్టే ఒక లైన్ ఉంటుంది. స్లీపర్ సెల్స్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఒక పెట్టుకోవడం జరిగి ఉంటుంది. ప్రీవియస్ డేటా మనం డేటా అనలిటిక్స్ ఇప్పుడు మీరు ఆఫీస్లో ఎంతమంది చూస్తారు, ఇక్కడ ఉండే వర్క్ చేసే ప్రతి ఒక్కరు డేటా మీద వర్క్ చేసేవాళ్ళు. ఎవరు ఒక సర్వే కానీ ఎవరు బయటికి వెళ్ళడం కానీ ఏమి ఉండదు. సో అక్కడి నుంచి వచ్చే డేటాని ఇక్కడి నుంచి అనలైజ్ చేస్తూ ఉంటారు. అది హర్యానా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు. సో కోర్ టీమ్ హైదరాబాద్ గానే వర్క్ చేయడం, ఆ స్ట్రెంత్ నాకు వాళ్ళు బేస్గా ఉండడం. అట్ ది సేమ్ టైం మనకు ఆ బ్రాండింగ్ నిలుపుకోవాలన్న తపన ఎలానే ఉండాలి అన్నది ఒకటి గట్టిగా మనం ముందుకెళ్ళాలి, నేషనల్ వైడ్గా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే తపన. సో ఇవన్నీ క్రోడీకరిస్తే అది దానికి సక్సెస్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఏ పార్టీ తరఫున చేస్తున్నారు సార్? అది ఇంకోటి పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏ పార్టీ తరఫున చేయము ఎప్పుడు, అది ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత టీడీపీ వాళ్ళు కలిసారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిసారు, జనసేన వాళ్ళు కలిసారు. వాళ్ళందరికీ క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ మేము ఏంటంటే, మీరు వర్క్ ఇవ్వండి, వర్క్ చేసి పెడతాం. పలాని వర్కౌట్ కావాలి, మాకు పలాని పాలసీ మీద కావాలి, పలాని పనితీరుల మీద కావాలి, ఎలా ఉంటే ఈ వర్క్ చేసి పెడతాం. బట్ ఆ థర్డ్ పార్టీగానే ఉంటాం కానీ ఎప్పటికీ ఏ పార్టీతో అసోసియేట్ అవుతాం. మీరు చెప్పిన ప్రశాంత్ కిషోర్ గారికి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు ఒక దాంతో వర్క్ చేసి 5 years ఒక పార్టీతో ట్రావెల్ చేస్తారు. మేమేంటంటే ఒక ఎవరికైనా ఒక అమ్మిపెట్టే ప్రోడక్ట్ లాగో, మీరు వాడే బొట్టు బిళ్ళలాగో దుద్దుల్లాగో అది ఎవరికైనా ఆ సేల్ చేస్తాం రిపోర్ట్ అంతే. వాళ్ళు వర్క్ ఇస్తే వాళ్ళ ఆర్డర్ ప్రకారం చేసి పెడతాం. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి నగలు ఆర్డర్ ఇస్తారు, మాకు ఇలా కావాలి, డిజైన్ కావాలని చేసి పెడతారు. సో వాళ్ళ ప్రకారంగా చేసి పెడతాం ఆర్డర్ అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.